వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో విని వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. క్షమించాలి వీడియో ఆలస్యం చేసినందుకు. పిల్లల వల్ల ఇంట్లో కుదరడం లేదు. డాన్ బావతో నా లవ్ పార్ట్ 8. మన మౌర్య పాప పైనుంచి ఒప్పుకుంటూ కిందికి వచ్చింది. ఎందుకంటే మన మాన్స్టర్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాడు అని ఆమె ఉద్దేశం. అలా కిందికి గెంతులు వేసుకుంటూ వచ్చిన ఆమెకు అతన్ని ఎదురుగా అక్కడ సోఫాలో దర్శనమిచ్చేసరికి ఒక్క క్షణం స్టెప్స్ అన్నింటికి కిందికి వచ్చిన ఆమె వైపు ఒక వియర్డ్ లుక్తో చూస్తూ ఉన్నాడు అతడు. కానీ మన పాప భయపడిపోతూ, సచ్చినోడు ఇంకా పోకుండా ఇక్కడేం చేస్తున్నాడు, అయినా వీడెందుకు నన్ను అలా కొట్టేలా చూస్తున్నాడు అని ఒక్క క్షణం ఏదో గుర్తొచ్చి అక్కడ పెట్టిన బట్టలు, అవును అదే అయ్యుంటుంది, వీడు నేను అవి వేసుకోలేదని అలా చూస్తున్నట్టున్నాడు. అంత ప్రేమ ఉన్నప్పుడు చేతికొచ్చి ఇస్తే వాడి సొమ్ము ఏమైనా పోతుందా, లేదా వీడి ఆస్తి అయినా నేను తీసుకుపోతానా అని తిట్టుకుంటూ, ఇప్పుడైతే నేను ఇదే డ్రెస్లో పోతా, బరాబర్ వాడు ఏమైనా చేసుకొని అని అనుకుంటూ అక్కడ విక్రమ్ ఉన్నట్టు ఆమె అస్సలు పట్టించుకోకుండా సైలెంట్గా ఒక పిల్లిలా జారుకోవాలి అని అనుకుంది మౌర్య పాప. కానీ అప్పుడే లోపల నుంచి వచ్చిన మౌర్య అత్తయ్య ఒసేయ్ టిఫిన్ తిందువురా అని అంది. ఇక్కడ నీ కొడుకుని చూసిన తర్వాత నాకు టిఫిన్ కూడా ఒళ్ళను పడుతుందా అని మనసులోనే తిట్టుకుంటూ ఉంది మౌర్య. ఆ తర్వాత అఖిల్ ఆమె అవస్థ చూసి నవ్వుకుంటూ దేనికి ఇలాగే కావాలే అని అనుకున్నాడు మనసులో. కానీ విక్రమ్ ఆమె దగ్గరికి రాడు అని మౌర్య మనసులో, ఇంతమంది ఉండగా వీడు నా దగ్గరికి వచ్చే ధైర్యం అస్సలు చెయ్యడు, ధైర్యం చేసి రాడు, కాబట్టి మనం సేఫ్ అని అనుకుంది. దాంతో తను అక్కడ చైర్లో టిఫిన్ చేయడానికని కూర్చోపోతూ ఉంటే ఒక్క ఉదుటున తను గాల్లోకి లేచింది. అక్కడ ఊహించని పరిణామానికి అందరూ వీస్తుపోయారు. అందరూ షాకింగ్గా అలా చూస్తూ ఉన్నారు. అఖిల్ కొంచెం ముందే తేరుకొని మా అని పిలిచాడు విక్రమ్ వాళ్ళ వైపు చూస్తున్న తన అమ్మను. ఆ తర్వాత ఏం జరిగిందో అందరూ రివైండ్ చేసుకోవడంతో మన పాప ఎప్పుడైతే బాబుగారు తెచ్చిచ్చిన డ్రెస్ కాకుండా వేరేది వేసుకొని కిందికి వచ్చిందో అప్పుడే అతడి కోపం బీపీ మీటర్ పేలిపోయేలా పీక్స్కి వెళ్ళిపోయింది. దాంతో అతడు వేసుకున్న సూట్ని రిమూవ్ చేసి అతడు టైని కొంచెం లూజ్ చేసి ఒక్క ఉదుటున ఆమెను చేరుకొని ఆమెను భుజంపైకి వేసుకున్నాడు. ఎలా అంటే ఏదో ఒక సంచిని, ఏదైనా ఒక వస్తువుని భుజం మీద వేసుకున్నట్టు అలా చాలా తేలికగా ఆమెను విసిరేసినట్లే ఆమె కాళ్ళు ఆడిస్తున్నా గట్టిగా పట్టుకొని షడప్ అని అరిచాడు. భయంతో సగం ప్రాణం అక్కడే పోయింది మౌర్యకు. ఇంట్లో పనివాళ్ళు ఆశ్చర్యపోయారు. పెద్దబాబు గారు ఇంతవరకు ఒక అమ్మాయితో కూడా కనీసం చనువుగా ఉన్నది మేం చూడనే లేదు, అలాంటిది ఈరోజు ఈ అమ్మాయి గారిని ఇప్పటికీ 2 సార్లు పెద్దబాబు గారు ఎత్తుకొని రావటం చూసాము. ఈ అమ్మాయిని బాబుగారికి పెళ్లి చేసుకుంటారనుకుంటా ఈ అమ్మాయిని. అయినా ఇద్దరికి వరుస అవుతుంది కదా, తప్పేముందులే పెళ్లి చేసుకున్నా అని అనుకున్నారు వాళ్ళు. అఖిల్ తన అమ్మతో వాళ్ళ పాటలేదో వాళ్ళు పడతారులే మమ్మీ, ఇద్దరి మధ్య మూడో మనిషి వెళ్ళనంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అంటే వాళ్ళంతా కలిసి ఉండాలి, ఏం పర్లేదు. అయినా ఆ మహారాణి గారు ఏదో ఒకటి తింగర పని చేసే ఉంటుంది, అందుకనే అన్నయ్యకు కోపం వచ్చి దాన్ని అలా తీసుకెళ్తున్నాడు అన్నాడు అఖిల్. ఇక్కడ మన విక్రమ్ బాబు మౌర్యను అలా ఎత్తుకెళ్ళి డైరెక్ట్గా ఆమె రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్పై విసిరేశాడు.
ఒక్క క్షణం అలా టక్కున పడేసరికి నడుము విరిగినంత పనయ్యింది. కోపంగా, ఉక్రోషంగా సచ్చినోడా అని అంది. అంతే, సింహంలా ఆమె మీదికి విరుచుకుపడ్డాడు. ఊపిరి ఆడనివ్వకుండా ఆమె గొంతుని నలిపేస్తున్నాడు. ఆమెకు నొప్పితో ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ ఉంటే అతడు, ఏంటే ఇది? నీ పాప ఇల్లు అనుకున్నావా ఏంటి? ఇది ఈ విక్రమ్ గాడి అడ్డానే. అలాంటిది నీకు ఇష్టం వచ్చినట్లు ఉంటాను అంటే కుదరదిక్కడ. అలాగని నువ్వు ఈ ఇల్లు దాటి వెళ్తాను అని అన్నా కూడా నా పర్మిషన్ ఉండాలి. నాకు ఎన్ని రోజులు నువ్వు నీ బాబు దగ్గర నువ్వు వేసిన వేషాలు అన్నీ తెలుసు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. ఇక్కడ నేను ఎలా చెప్తే అలానే జరగాలి అంటూ గట్టిగా అరుస్తూ ఆమె గొంతును పట్టుకొని వదిలాడు. పాపం మౌర్య విక్రమ్ అలా అరిచి ఆమె గొంతు పట్టుకోవడం ఇవన్నీ తట్టుకోలేకపోయింది. అప్పటికే ఊపిరి భారమై కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటే ఊపిరి బలంగా పీలుస్తూ అతడి వైపు దీనంగా చూసింది. కానీ అతడు ఆమె కన్నీళ్లు చూడగానే మొహం పక్కకు తిప్పేశాడు. వెంటనే గంభీరమైన గొంతుతో లేచి, ఈ డ్రెస్ వేసుకో అంటూ అక్కడే బెడ్పై ఉన్న ఆ డ్రెస్ ఆమె మొహాన విసిరాడు. ఆమె అతడికి ఏదో సమాధానం చెప్పాలి అని అనుకుంది. కానీ అతడు గొంతులో నుంచి వచ్చే బేస్కి భయపడి వెక్కిళ్ళు పెడుతూనే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఎంత త్వరగా అయితే వెళ్ళిందో అంతే త్వరగా డ్రెస్ మార్చుకొని వచ్చేసింది. అది ఒక లైట్ వెయిట్ చుడిదార్. చాలా సింపుల్గా అండ్ ఎలిగెంట్గా, చాలా అంటే చాలా క్యూట్గా కనిపిస్తుంది ఆ డ్రెస్. ఆ డ్రెస్లో మన బాబు ఇగో అప్పటికి కూడా సాటిస్ఫై అవ్వలేదు. అయినా అప్పుడే వచ్చిన ఆమె దగ్గరికి ఉప్పెనలా ముంచేస్తూ ఆమెను అక్కడే గొడుగు ఆనించి ఆమె నడుంపై చెయ్యి వేసి, ఇక నుంచి రోజు నేనే నీకు డ్రెస్ పంపిస్తా. ఒక్కరోజు కూడా నేను పంపించింది కాకుండా నువ్వు కనుక వేరేది వేసుకొని ఆ పిచ్చి డ్రెస్సులు వేసుకున్నావే అనుకో, నా గురించి నీకు బాగా తెలుసు. తెలుసా లేదా? లేదా చూపించనా అని అంటూ ఆమె నడుంపై ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉన్నాడు విక్రమ్. అప్పటికే బాగా ఏడవటం వల్ల కళ్ళు ఎర్రగా అయిపోయాయి. గొంతు దగ్గర రెడ్గా కనిపిస్తూ ఉంది. అతని చేతి ముద్రలు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. అతడు సాటిస్ఫైగా నవ్వుకుంటూ, నువ్వు చిన్నప్పుడు వేసిన వేషాలు ఇప్పుడు ఇక్కడ కుదరవు పాపా. అయినా తమరికి మనుషుల్ని మర్చిపోవటం, మనసుల్ని బాధ పెట్టడం ఇలాంటివన్నీ చాలా కామన్ థింగ్స్ కదా. కాబట్టి తమరు నోరు మూసుకొని ఇక్కడ ఉన్నన్ని రోజులు సైలెంట్గా ఉండి ఆ తర్వాత నేను పొమ్మన్నప్పుడు ఇక్కడ నుంచి పో అన్నాడు. ఆ మాట అతడి నోటి నుంచి రావడం ఆమెకు నచ్చలేదు. ఇప్పటికి కూడా ఆమె మైండ్లో ఆ ఇంటి నుంచి వెళ్ళాలి అనే ఆలోచన రావటం లేదు. ఎందుకంటే దూరంగా ఉండే అతడి గురించి తలుచుకోవడం కష్టంగానే ఉండేది. కానీ ఉండగలిగింది. కానీ ఇప్పుడు ఎంత దగ్గరగా అతడు తీసుకునే ఊపిరి ఆమె తీసుకుంటుంది. అతడు తీసుకునే ప్రతి ఒక్కటి ఆమెకు కూడా చెరిసగంలా పక్కనే ఉన్నప్పుడు ఇక అతడికి దూరంగా వెళ్ళటం అనే మాట కూడా తను జీర్ణించుకోలేదు. దాంతో ఆమెకు చెప్పింది అర్థమవుతుందా అని అతడు అన్న మాటకు సరే అని తల ఊపింది. అతడు ఒక్క క్షణం ఆమె కళ్ళల్లోకి చూశాడు. మెల్లగా నడుంపై అతడి చెయ్యి వేశాడు. అలాగే కళ్ళల్లోకి చూస్తూ ఎలా అంటే ఆమెకు ముద్దు పెడతాడేమో అన్నట్టు దగ్గరగా వెళ్ళి ఆమె పెదాలను అందుకుంటాడేమో అని ఒక్క క్షణం భయంతో ఏం చేస్తాడా అన్నట్టు చూసింది. కానీ అతడు ఆమె పెదాలను దాటి అతడి పెదాలు ఆమె ఒంటికి తాకకుండా నల్లగా ఆమె మధ్య భాగాన్ని దాటుతున్నప్పుడు ఆమె శ్వాస తీసుకోవడం ఎక్కడ మర్చిపోతుందో అని బాడీ అంతా బిగపట్టేసింది. కానీ విక్రమ్
అదేం పట్టించుకోకుండా అతడు మెల్లగా మోకాళ్ళపై కూర్చొని ఇందాక ఎక్కడైతే ఆమెను నడుము దగ్గర అతడు చేత్తో గట్టిగా ఒత్తి పట్టుకున్నాడో అదే భాగంలో తాను వేసుకున్న సైడ్ కట్ టాప్ నుంచి అతని చేతిని లోపలికి పోనిచ్చాడు. ఆమెకు ఆపాలి అనిపించి భయం వేసి అతడు చెయ్యి వెళ్తున్న చోటికి ఆమె చేత్తో అడ్డు చెప్తూ గట్టిగా పట్టుకుంది. కానీ అతడు ఆమె వైపు కొంచెం చురుగ్గా చూశాడు. మనసులో వెధవ, ఇప్పుడు కనుక నేను నిన్ను ఆపకపోతే ఇంకొంచెం నువ్వు ముందుకు వెళితే నేను కూడా నీకు నీ ప్రేమకి నీ మోటు ప్రేమకే లొంగిపోతానేమో, ప్లీజ్ రా అని మనసులోని గింజుకుంటూ ఉంది. కానీ అతడు ఆమె వైపు చురుగ్గా చూసి మెల్లగా టాప్ని పక్కకి తప్పించి అక్కడ రెండు వైపులా అతడి చేతులను ఆమె నడుంపై ఉంచి నెలవంకల మధ్యలో నిండు చందమామల వెలిగిపోతున్న ఆమె నడుము ఎర్రగా కందిపోవడంతో ఎప్పుడు తెచ్చాడో తెలియదు కానీ అతడి చేతిలో ఒక కూలింగ్ జెల్ రెడీగా ఉంది. దాన్ని తీసి ఎక్కడైతే అతడు కందిపోయేలా ఆమెను గట్టిగా పట్టుకున్నాడో అక్కడ సుతారంగా క్రీమ్ పూశాడు. అతడి వేళ్ళు తగులుతూ ఉంటే నొప్పి కన్నా ఇంకా ఎక్కువగా అతడి మీద ఉండే ప్రేమ డామినేట్ చేయడంతో గట్టిగా కళ్ళు మూసుకుంది మౌర్య. కానీ అతడి పని అతడు చేసేసి మధ్యలో అందంగా ఊరిస్తున్న ఆ చందమామను అది నాది అన్నట్టు దానిపై పంటికాట్లు పడేలా చేసి అప్పుడు వదిలాడు. అతడు ఎప్పుడైతే అక్కడ కొరికాడో నొప్పికి అరవబోయింది. కానీ అతడు కోపంగా ఒక క్షణం ఆమె వైపు చూసేసరికి అరుపును కూడా కంట్రోల్ చేసుకుంది. నొప్పికి కళ్ళల్లో నీళ్లు వస్తుంటే అదేం పట్టకుండా ఆ కూలింగ్ జెల్ని ఆమె చేతుల్లో పెట్టి దీనితో నీకు అవసరం ఉంటుంది కాబట్టి నీ దగ్గరే పెట్టుకో అని చెప్పేసి అక్కడి నుంచి ఆరోగెంట్గా బయటికి వచ్చేశాడు.